ఒక మ్యాచ్ కోసం బెంగుళూరు నుండి హైదరాబాద్ వరకు వచ్చాం. అండ్ హానెస్ట్‌లీ ఈ ట్రిప్ మొత్తం మ్యాచ్ కన్నా ఎక్కువ మెమోరీసే ఇచ్చింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆకాశవాణి బై సాయి. అసలు మేము అనుకున్నాం మ్యాచ్ చూసి వచ్చేస్తామని. కానీ హైదరాబాద్ వచ్చాక ఫుడ్, నైట్ లైఫ్, స్టేడియం వైబ్స్, ఫ్రెండ్స్ మ్యాడ్నెస్ అన్నీ కలిసి అన్‌ఫర్గెట్టబుల్ ట్రిప్ అయిపోయింది. సో అది ఎలా జరిగిందో ఏంటో పద చూపిస్తా. సో లెట్స్ స్టార్ట్. ముందైతే బెంగుళూరు నుండి హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయినాం. అండ్ మా ఫ్రెండ్ కూడా వస్తున్నాడు. సో ఫైనలీ తను వచ్చాడు. ఇంకా బస్సు ఎక్కగానే కాసేపు మాట్లాడుకుని ఇంకా డైరెక్ట్ స్లీపే. ఇంకా మార్నింగ్ హైదరాబాద్ రీచ్ అయ్యాం. ఇంకా ఆ బస్ నుండి అదే ట్రావెల్స్ వాళ్ళు ఈ బస్సులో మమ్మల్ని లక్డీ కపుల్లో డ్రాప్ చేశారు. అండ్ అక్కడికి వెళ్ళి మేమైతే రూమ్ తీసుకున్నాం. ఇంకా రూమ్ అయితే చాలా బాగుంది. అండ్ కాసేపు పడుకొని రెస్ట్ తీసుకొని మళ్ళీ లేచి ఫ్రెష్ అప్ అయ్యాం. అండ్ ఇద్దరం ముందైతే బైక్ రెంటల్ తీసుకుందామని స్టార్ట్ అయ్యాం. బికాస్ 2 డేస్కి ఓన్లీ ర్యాపిడో అంటే కష్టం. అండ్ బైక్ రెంటల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ ఇక్కడ మేము స్కూటీ తీసుకున్నాం. మరి ఇక్కడ నుండి ముందైతే మేము కేఫ్ నీలోఫర్కి అయితే స్టార్ట్ అయ్యాం. హైదరాబాద్ రాగానే ఫస్ట్ మైండ్ ద్వారా అనేది బిర్యానీ అండ్ చాయ్. సో మా ఫ్రెండ్ ఎప్పుడు కేఫ్ నీలోఫర్ విజిట్ చేయలేదంటే సో అక్కడికి పిలుచుకొని అయితే వచ్చా. అండ్ ఈ బ్రాంచ్ మాత్రం సూపర్ ఉంటుంది. అండ్ ఇక్కడ మేము బన్మస్కా అండ్ టీ అయితే ఆర్డర్ పెట్టాం. ఇంకా అలా తినుకొని మాట్లాడుకొని కాసేపు అక్కడే ఉన్నాం. ఇంకా మళ్ళీ అక్కడ నుండి ఇద్దరం బంజారా హిల్స్కి స్టార్ట్ అయ్యాం. ముందైతే పెట్రోల్ వేయించుకొని ఇక్కడికి వచ్చి జెర్సీ తీసుకున్నాం. ఈ జెర్సీ వచ్చేసి ఫ్రీయే. 2 టికెట్స్ కొంటే ఒక జెర్సీ ఫ్రీ. అండ్ ఇక్కడ ఒక హైలైట్ థింగ్ జరిగింది. అదేంటని మళ్ళీ చెప్తా. అండ్ అలా ఒక డ్రింక్ తాగేసి అండ్ అక్కడ నుండి మేమైతే ఇన్స్టాలో పోల్ పెట్టిన మస్ట్ విజిట్ బిర్యానీలో ఎక్కువ ఓట్స్ వచ్చింది హిల్ స్టార్ రెస్టారెంట్ ఖైరతాబాద్. సో అక్కడికైతే వచ్చాం. అండ్ ఇక్కడ మేము ఆర్డర్ చేసింది అరేబియన్ తందూరి అండ్ మటన్ బిర్యానీ. అరేబియన్ తందూరి అయితే నాకు అస్సలు నచ్చలే. నార్మలే బాగుంటుంది అనిపించా. ఇంకా బిర్యానీ విషయానికి వస్తే బాగానే ఉండింది కానీ అంత వర్త్ అనిపించలేదు ఐప్ అంతా. బట్ బాగుంది బిర్యానీ అయితే స్పైసీగా. ఇంకా అక్కడ నుండి రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి స్టేడియంకి అయితే స్టార్ట్ అయ్యాం. మనమైతే ఇక్కడ స్టేడియంలో పులి బ్యాటింగ్ చూడడానికి వెళ్తున్నాం. పులి మినిమం సెంచరీ కొట్టాలా, ఎందుకంటే పులి కోసం మనం బెంగళూరు నుండి హైదరాబాద్ వరకు వచ్చాం. లెట్స్ గో ఆరెంజ్ ఆర్మీ. ఇంకా ట్రాఫిక్ అయితే అస్సలు ఎక్కువ లేదు. అదే బెంగళూరు అయితే మామూలుగా ఉండదు ట్రాఫిక్ అయితే. ఇంకా స్టేడియం పక్కనే బైక్ పార్క్ చేసి ఇంకా అక్కడ నుండి నడుచుకొని అయితే వెళ్ళాం. ఇంకా ఎటు సైడ్ చూసినా ఆరెంజ్ ఆర్మీనే, ఎక్కడ మనకు పంజాబే కనబడట్లే. ఫుల్ వైబ్ వస్తుంది. మావాడు అంతలోపు పంజాబ్ జెర్సీ తీసుకున్నాడు వద్దరా అన్నా కూడా. అండ్ గేట్ నెంబర్ 8 నుండి లోపలికైతే వెళ్ళాం. అండ్ ఇక్కడ మేము తీసుకున్న స్టాండ్ వచ్చేసి హాస్పిటాలిటీ స్టాండ్. అండ్ ఇక్కడ నుండి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ సూపర్ గా అనిపించింది మాకైతే. అండ్ నా ఫ్రెండ్ వద్దరా అన్న కూడా పంజాబ్ జెర్సీ చేసుకుని అయితే వచ్చాడు. మాకు అన్లిమిటెడ్ ఫుడ్ ఇక్కడ అండ్ 3 గ్లాసెస్ ఆఫ్ బియర్ పర్ టికెట్. ఇంకా మ్యాచ్ 1 అవర్ ఉన్నప్పుడే రీచ్ అయిపోయాం స్టేడియంకి. ఎందుకంటే మనము స్టేడియం ఎక్స్పీరియన్స్ చేద్దాం ఉప్పల్లో ఫస్ట్ టైం కాబట్టి అని ముందుగా అయితే వచ్చేసాం. ఆర్సీబీకి సపోర్ట్ చేసి ఎస్ఆర్హెచ్కి చేయడం కొంచెం వింతగా ఉంది నాకైతే, కానీ బాగుంది ఈ ఫీలింగ్. ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి మాకు 9100 పడింది. అండ్ ఈ స్టాండ్ పేరు వచ్చేసి వెస్ట్ అండ్ లాంచ్. ఇక్కడ మనకు బెనిఫిట్స్ ఏమంటే బఫెట్ ఫుడ్ అండ్ డ్రింక్స్ అంతే. అండ్ మనం బయట ఫుడ్ తినాలని కూడా ఈజీగా 1000 అయిపోతుంది స్టేడియంలో. అండ్ నేనైతే ఫిక్స్ అయినా ఎస్ఆర్హెచ్ విన్ అయితే విన్ ఫుల్ ఎక్కరిద్దామని. అండ్ ఈవెన్ నా పక్కన ఉన్న వాళ్ళు కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు, ఏంటి బ్రో పంజాబా అని. ఇంకా ప్లేయర్స్ వార్మప్ స్టార్ట్ చేశారు. అండ్ ఆ తెలుగు సాంగ్స్కి ఫుల్ వైబ్స్ వస్తున్నాయి అబ్బా ఇక్కడైతే. ఇక్కడ ఈ గ్యాంగ్ అయితే ఫుల్ చిల్ ఉంది. స్టాండ్స్ అంతా ఆరెంజ్ ఆర్మీతో నిండిపోయింది. ఇంకా మావాడు ఆ క్రౌడ్ అంతా చూసి ఎక్కడ పంజాబ్ జెర్సీ వేసుకొని ఉంటే ఎక్కరిస్తారేమో అని వెళ్ళి ఎస్ఆర్హెచ్ జెర్సీ వేసుకొని వచ్చాడు. ఇందాక చెప్పాక హైలైట్ ఏంటంటే ఇక్కడ స్టేడియం లోపలే ప్రతి ఒక్కరికి ఫ్రీ జెర్సీ ఇస్తున్నారు. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఫుడ్ వచ్చేసి నైట్ 8 నుండి 10 వరకు. ఈవెన్ డ్రింక్స్ కూడా ఆ టైంలోనే ఉంటుంది. అంతలోపు చీర్ లీడర్స్ అయితే వచ్చారు. వీళ్ళైతే టాస్ నుండి మ్యాచ్ స్టార్ట్ అయ్యే వరకు 4 రౌండ్స్ అయితే వేసారు వీళ్ళు ముగ్గురు. అండ్ ఫుల్ వైబ్ స్టార్ట్ అయ్యాయి. ఇంకా ఆరెంజ్ ఆర్మీ గర్ల్స్ అయితే వచ్చారు. ఇంకా ఎస్ఆర్హెచ్ ఇంట్రడక్షన్ అప్పుడు ప్లేయర్స్ అయితే క్రాకర్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో కాల్చారు. స్టాండ్ అయితే హైలైట్ ఉంది అండ్ వ్యూ అయితే వర్తీ అనిపిస్తుంది. ఎందుకంటే బెంగళూరులో బ్లాక్ టికెట్స్ కొనడం కన్నా ఇది బెస్టే అనిపించింది ఈ ప్రైస్కి. అండ్ ప్లేయర్స్ అయితే వచ్చారు. పులి మినిమం సెంచరీ అనుకున్నా, బట్ ఇట్స్ ఓకే, ఉన్నంతసేపు బాగానే ఆడినాడు. పులి 6కి అయితే ఫుల్ వైబ్ అయ్యాం. ఇంకా అంతలోపు ఆయా షేర్ సాంగ్. ఆ 6కి ఆ 4కి ఫుల్ వైబ్ అబ్బా. స్టేడియం వైబ్స్ మాత్రం మన తెలుగు సాంగ్స్ వింటుంటే క్రేజీ ఉంది ఎక్స్పీరియన్స్. ఫుల్గా అర్చుకొని ఎంజాయ్ చేసాం. బ్యాటింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే.
ఇంకా అంతలోపు స్టేడియం సైలెంట్ అయిపోయింది, ఎందుకంటే పులి అవుట్ అండ్ ఇషాన్ ఇన్. ఒక్కొక్కరు ఇంట్రో సాంగ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ దెన్ సలార్ ఎంట్రీ అయితే నెక్స్ట్ లెవెల్. ఇంకా కాటేరం కొడుకు ఈరోజు అయితే బ్యాటింగ్ నెక్స్ట్ లెవెల్ ఆడాడు. ఇంకా ఫుడ్ దగ్గర చూస్తే క్రౌడ్ ఫుల్ నిన్నారు. అండ్ ఈవెన్ డ్రింక్స్ దగ్గర కూడా ఫుల్ క్యూ. వీళ్ళు ముగ్గురు అయితే ఇంకా కలిసే ఉన్నారు. ఇంకా స్టేడియం మొత్తం ఎంటీ అయిపోయింది, అందరూ ఫుడ్ దగ్గరకు వెళ్ళిపోయారు. బట్ వైబ్ బాగుంది. అప్పుడే ఫర్గూసన్ క్యాచ్ డ్రాప్ చేశాడు అండ్ స్టేడియం ఎరప్టెడ్ ఫర్ క్లాస్ అండ్ 6 and 4s. ఇంకా అలా ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది. బ్యాటింగ్ మాత్రం మామూలుగా లేదు ఎస్ఆర్హెచ్ది. ఇంకా ఫిక్స్ అయిపోయాం ఎస్ఆర్హెచ్దే మ్యాచ్ అని. ఇంకా సరే అని డిన్నర్ చేద్దామని వెళ్ళాం లోపలికి. లోపల కూడా టీవీ ఉంది. ఇంకా అంతలోపు లేజర్ షో స్టార్ట్ అయింది. ఇంకా తినడం పక్కన పెట్టేసి వీడియో తీద్దామని రన్ చేసుకుంటూ వచ్చా. ఇది మాత్రం హైలైట్. అసలు డైరెక్ట్గా చూడడానికి చాలా అంటే చాలా బాగుండే. అండ్ అలా అది చూసుకొని ఫుడ్ అయితే తింటూ నిన్నాం. అండ్ అంతలోపు వికెట్స్ అయితే పడిపోయాయి. పవర్ ప్లేలోనే మెయిన్ బ్యాట్స్మెన్ అంతా పోయారు. ఇంకా స్టేడియం అంతా ఫుల్గా ఊగిపోతుంది. ఇంకా స్టోనీస్ ఒక 6 వేసాడు. ఇంకా అంతలోపు మళ్ళీ మన వాళ్ళు వికెట్ తీశారు. ఇంకా ఫుల్లీ ఎంజాయ్డ్ అబ్బా సెకండ్ ఇన్నింగ్స్. ఆ వికెట్స్ పడుతూ ఉంటే సూపర్గా ఎంజాయ్ చేసాం. బట్ గుడ్ ఇన్నింగ్స్ ఫ్రమ్ కాపర్ కన్లీ. ఒక బాల్ అయినా మా సైడ్ కొడతాడేమో అని చూసాం, కానీ కొట్టలేదు. ఇంకా మ్యాచ్ అయితే ఎస్ఆర్హెచ్ విన్ అయింది. అండ్ ఫుల్లీ ఎంజాయ్డ్. మేమైతే ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ చాలా ఎంజాయ్ చేశాం. నా ఫ్రెండ్ని తలుచుకుంటే నాకు నవ్వు వస్తుంది. ఒకవేళ వాడు పంజాబ్ జెర్సీతోనే ఉండింటే ఈ పాడి మనకు దోలు తీరిపోయేది అనుకో. మంచి పని చేశాడు జెర్సీ చేంజ్ చేసి. అండ్ ఇక్కడ తెలుగు సాంగ్స్కి అయితే నీకు ఫుల్ అయిపోతుంది అండ్ ఎంజాయ్ చేస్తావు. బెంగళూరు కన్నా నేను ఇక్కడే ఎక్కువ ఎంజాయ్ చేసా అనిపించింది. ఎస్ఆర్హెచ్ అయితే టేబుల్ టాపర్స్ అయ్యారు. అండ్ అలా రూమ్కి స్టార్ట్ అయిపోయాం. అని చెప్పడం మర్చిపోయా, కూల్ డ్రింక్స్ కూడా ఉంటుంది, అది కూడా ఫ్రీ, అన్లిమిటెడ్ డ్రింక్స్. అండ్ ఇక బైక్లో స్టార్ట్ అయిపోయాం. వెళ్ళే ముందు ట్యాంక్ బండ్ రోడ్కి అయితే వచ్చాం. అసలు సూపర్ ఉంటుంది అబ్బా నైట్ లైఫ్ ఇన్ హైదరాబాద్, ఎస్పెషల్లీ ఫుడ్ స్ట్రీట్స్, మళ్ళీ ట్యాంక్ బండ్. ఇంకా అలా కాసేపు అలా తిరుగుతూ నిన్నాం. ఇక్కడ నైట్ ఎప్పుడు 12 to 2 ఏ టైంలో వచ్చినా క్రౌడ్ మాత్రం హెవీ ఉంటుంది. నేనైతే కొంచెం ఆకలిగా ఉంటే బ్రెడ్ ఆమ్లెట్ అయితే తిన్నా. అండ్ ఇంకా మళ్ళీ రూమ్కి అయితే వచ్చేసాం. ఫుల్లీ టైర్డ్ అయిపోయాం. అప్పటికే ఇంకా వచ్చి స్లీప్ వేసాం. మ్యాచ్ ఎక్స్పీరియన్స్ అయితే వర్తీ అనిపించింది. అండ్ ఎస్ఆర్హెచ్ విన్ అయింది కదా, హై స్కోరింగ్ గేమ్, వేరే లెవెల్ వైబ్ ఉండే. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి గుడికి అయితే స్టార్ట్ అయ్యాం. నా ఫేవరెట్ గాడ్ కృష్ణ టెంపుల్. మేమైతే అబిడ్స్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చాం. అండ్ ఈ టెంపుల్ అయితే లోపల చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ సైలెంట్గా ఉంటుంది. అండ్ ఆ వైబ్ బాగుంటుంది. ఇంకా అక్కడ కాసేపు కూర్చొని ప్రే చేసుకుని అక్కడ నుండి వేరే దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాం. ఇంకా అక్కడ నుండి మేమైతే నెక్స్ట్ ఐఓట్స్ వచ్చిన రెస్టారెంట్ కేఫ్ బహార్కి అయితే వచ్చాం. అండ్ ఇక్కడ మేము ట్రై చేసింది తందూరి చికెన్ ఫుల్ అండ్ మటన్ బిర్యానీ. వర్తి అనిపించింది నాకైతే. తందూరి చికెన్ అయితే జస్ట్ 300కే అది ఫుల్ మంచిగా ఇచ్చాడు. అండ్ బిర్యానీ కూడా చాలా అంటే చాలా బాగుంది. హిల్ స్టార్ కన్నా నాకు ఇదే బాగా నచ్చింది, కేఫ్ బహారే. అండ్ పీసెస్ అండ్ టేస్ట్ అయితే బాగుంది. ఇంకా అక్కడ నుండి మేమైతే ప్రసాద్కి అయితే వచ్చాం. నా ఫ్రెండ్ ఎప్పుడు ఇక్కడ మూవీ చూడలేదు అన్నాడు, సో అలా పిలుచుకొని వచ్చాం. అండ్ ఇక్కడ మేము వెళ్తుండేది P6 స్క్రీన్, ఇండియాలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ స్క్రీన్స్. అండ్ మేము వెళ్తుండే మూవీ వచ్చేసి మైకల్. నాకైతే మూవీ చాలా అంటే చాలా నచ్చింది. ఈ మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రం ఒక కన్సర్ట్లా అనిపించింది. చాలా బాగుంది మూవీ అయితే. ఎందుకు నెగిటివ్ రివ్యూస్ అని నాకైతే అర్థం కాలేదు. మెయిన్గా జాఫర్ యాక్టింగ్ అయితే టాప్ నాచ్ ఉంది. ఇంకా ఈవినింగ్ ఆకలేస్తుందనేసి బయట ఒక బజ్జీ, ఒక ఎగ్ బోండా ప్లేట్ తినేసి, ఇంకా అలా ఒక షుగర్ కేన్ మిల్క్ షేక్ తాగేసి రూమ్కి అయితే వచ్చాం. ఈరోజు ఇక్కడ రూమ్ తీసుకున్నాం. ఇది వచ్చేసి హైటెక్ సిటీలో. రూమ్ అయితే చాలా అంటే చాలా బాగుండే. అలా బయటకు వెళ్ళి స్ట్రీట్ ఫుడ్ ట్రై చేద్దామని బోన్లెస్ చికెన్ అయితే ట్రై చేసా. ఇంకా అది తినేసి దాని తర్వాత ఇద్దరం కలిసి మండీకి అయితే వచ్చాం. దుర్గం చెరువు దగ్గర అబీబీ మండీకి అయితే వచ్చాం. ఇంకా అలా మండీ తినేసి రూమ్కి అయితే వెళ్ళి పడుకొనేసాం. ఇంకా నెక్స్ట్ డే కొంచెం లేట్గా లేచి 12 అంతా టెంపుల్కి వెళ్ళాం. పెద్దమ్మ తల్లి టెంపుల్ జూబ్లీస్లో ఉంటుంది. ఈ టెంపుల్లో ఒక డిఫరెంట్ వైబ్ని తీసుకొని వస్తుంది. అండ్ ఇక్కడికి ఎప్పుడు వచ్చినా ఫుల్ క్రౌడ్ ఉంటుంది. అండ్ నాకైతే ఈ టెంపుల్ అంటే చాలా ఇష్టం. ఇంకా అలా దర్శనం చేసుకొని ప్రసాదం అయితే తీసుకున్నా. అండ్ ఇక్కడ నేను తీసుకున్న ప్రసాదం పులిహోర. టెంపుల్లో కాసేపు ఉండి అక్కడ నుండి అమీర్పేటలో ఉన్న కాకతాయ మెస్కి అయితే స్టార్ట్ అయ్యా.
డైలీ నాన్ వెజ్ ఏంటి అని ఇక్కడికైతే వచ్చాము ఈరోజు. అండ్ ఇక్కడ కాస్ట్ వచ్చేసి మీల్స్ది 210 రూపీస్ పడింది ఒక్కొక్కరికి. అండ్ ఆమ్లెట్ వచ్చేసి 60 రూపీస్. టేస్ట్ అయితే చాలా బాగుండే, మెయిన్గా అన్నం పప్పు టేస్ట్ అయితే. ఇంకా అలా అది ఫినిష్ చేసుకుని ఏషియన్ లక్ష్మీ కళకి అయితే వచ్చాం. ఇక్కడ మేము చూసిన మూవీ గోదావరి గట్టుపైన. ఈ మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది, రిఫ్రెషింగ్గా ఒక సింపుల్ లవ్ స్టోరీ. అండ్ ఇంకా థియేటర్లో ఆడుతుంది, రిలీజ్ అయ్యి 2 days అవుతుంది. పక్కా చూడండి, మీకైతే మూవీ నచ్చుతుంది. అండ్ అక్కడ నుండి హైదరాబాద్ వచ్చి నీ బెస్ట్ ఫ్రెండ్ మీట్ అవ్వకపోతే ఎలా అనేసి, సో నా బెస్ట్ ఫ్రెండ్ అయితే రమ్మన్నా. ఇంక వెళ్ళే ముందు తనను మీట్ అవుదామని మిలానోకైతే వచ్చాం. ఇంకా అలా ఇద్దరు కాసేపు మాట్లాడుకొని ఐస్ క్రీమ్ తినుకొని పేస్ట్రీ తినేసి అక్కడ నుండి బస్ పాయింట్కి అయితే స్టార్ట్ అయ్యాం. అండ్ మేము ఇక్కడికి వచ్చిన బస్ రాలి ఇంకా పక్కనే ఉన్న కేఎస్ బేకర్కి వెళ్ళి ఒక పఫ్ తినేసి అండ్ థమ్స్అప్ తాగినాం. అండ్ ఇంకా అంతలో బస్ వచ్చింది. అండ్ బస్ అయితే చాలా ప్రీమియంగా ఉంది. మేము బుక్ చేసుకున్న ట్రావెల్స్ వచ్చేసి షామోలీ ట్రావెల్స్. మాకు స్నాక్స్ కూడా ఇచ్చారు. అండ్ అంతలోపు ఇంకా వాడైతే వాష్రూమ్ బ్రేక్ ఇచ్చాడు. ఇంకా అలా వాష్రూమ్కి వెళ్ళొచ్చి ఇంకా ఫుల్గా పడుకొనేసాం. ఇంకా మార్నింగ్ లేచి బస్ పాయింట్ నుండి ఇంటికైతే ర్యాపిడో బుక్ చేసుకుని ఇంటికైతే వచ్చేసా. సో దట్స్ ఇట్ గైస్. ఎలా అనిపించింది వ్లాగ్? ఆనెస్ట్లీ ఈ ట్రిప్లో మ్యాచ్ కన్నా మెమరీసే ఎక్కువ మిగిలిపోయాయి. SRH విన్, హైదరాబాద్ వైబ్స్, ఫ్రెండ్స్ మ్యాడ్నెస్, ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్. సో దట్స్ ఇట్ గైస్. మీ ఫేవరెట్ మూమెంట్ ఏంటి ఈ వ్లాగ్లో? అండ్ మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో అయితే పెట్టండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్ అండ్ సపోర్టింగ్ ఇట్. వీఆర్ 20K ఫ్యామిలీ నౌ. ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అయితే వస్తాయి. ప్లీజ్ డూ సపోర్టింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్.